గార్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ముగ్గురు కుమారులు కాగా ముగ్గురికి వివాహం చేసింది. ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో తల్లి నుంచి ఇల్లు 3 ఎకరాల భూమి బంగారం తీసుకున్నారు. కాలక్రమంలో ఇల్లు పాడుబడి కూలిపోవడంతో తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేయడంతో నర్సమ్మ వీధి పాలై ఇప్పుడు భిక్షాటన చేసుకుంటుంది. తనకు న్యాయం చేయాలని, కాసంత ఆకలి తీరిస్తే చాలని ఆ విధురాలు ప్రాధాయపడుతుంది. ముగ్గురు కొడుకులు అన్నం పెడతాలేరు. అన్నం పెట్టకుండా బజార్లలో ఆడుకొని తిట్టాను నాన్న. ఇప్పుడు బుక్కెడు పువ్వు పెడతారని పైకి ఇచ్చారు నాన్న. పేర్లు నరకమ్మ. మీ పెద్ద కొడుకు పేరేంటి? సీను. నడిపాయన పేరు? నడిపాయన పేరు రాజేష్. చిన్నోడు కృష్ణ. ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు? 3 ఎకరాల భూమి ఉండే. 3 నువ్వున్న ఇల్లు కూడా కొలగొట్టారా? కొట్టుకున్నాడు. డబ్బులు ఇస్తే భాస్కర్ గారికి అమ్ముకున్నాడు, పంచుకున్నాడు డబ్బులు. ఇప్పుడు ఏం కావాలా నేను? బో పెడతాలేదు నాన్న. ఏడ తింటున్నావు మరి? నన్ను పెట్టిన తింటాను, లేకుండా అడిగాను తప్పు చెక్క పడుకుంటాను. పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నావు మరి? ఇల్లు లేదు కదా? గద్దెల మీద పండుకుంటాను. ఎక్కడో చోట గారెల గద్దెల మీద పడుకుంటాను. అన్ని గిట్లా ఉంటే పండుకుంటాను. పెట్టిన 2 రసీదు కూడా ఇచ్చారు నాకు. పిలిపేలే పోలీసు మరి నిన్న? వాళ్ళు మీరు రసీదు ఇచ్చేలా కొట్టిండు. ఉన్నది నాకు అలా రసీదు. ఇప్పుడు ఏమంటావు మరి? ఏమంటావు అంటే నాకు ఇక్కడ నేను ఈ వానాకాలం వచ్చేసరి కాలం ఏడబడినని కొడుక కొంచెం పండుకున్నాను. సరే 3 నెలలే పెట్టాను. నేను ఎక్కువ పెట్టాను, ఒక్కొక్క నెల పెట్టాను. పెడతలేరు. ఆయన రాజా రా అన్నాడు, పోయినా. సన్నాని అడుక్కుంటూ పోయినా. వచ్చి దగ్గరికి వచ్చి తీసా పోయినా. తాగుతాడు, పంచాయతీ పెట్టుకొని గోల పెడతాను. ఇంత వాము నాకు పెట్టుకుడుకొస్తాను భయం పడి. నేను ఉండను నాదే లెక్కన. గొలుసు దిందులు తీసుకుపోయాను నాన్న. రాజేష్ తీసుకుపోయాను. నడిపోడు. అయితే వాళ్ళకి ఎరకైతే అన్ని వాళ్ళకి ఇస్తారో నీకు ఎవడు పెడతారో అంటారు.